మే 2, 2025 శుక్రవారం ఎకరేషన్‌లో మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో, లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే జీపీఆర్ అలాగే ఇన్వెస్ట్మెంట్ లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్‌లో దిగుమతి ఏమాత్రం తగ్గలేదు. మన మదనపల్లి మార్కెట్ స్టాక్ వచ్చేసి. సో, లైన్ మొత్తం తీసుకున్నా కూడా నిన్న చాలా మండీల్లో స్టాక్ అయితే నిలిచిపోయింది. సో, ఆ స్టాక్ ఉంది. దాంతో పాటు ఈరోజు వచ్చిండే స్టాక్ కూడా వచ్చింది. సో, దిగుమతి అయితే రోజు రోజుకు పెరుగుతా ఉంది. నేను అంగళ్ళ తీసుకున్నా కూడా వీడియో చేశాను. మీకు స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా అంగళ్ళు మాత్రం లైవ్ ఉంటది. సో, నిన్న రేట్లు డౌన్ అయినాయని మీకు లైవ్ వీడియోస్ అయితే ఇయ్యలేదు. సో, వన్స్ రేట్లు పెరిగాయంటే ఆటోమేటిక్‌గా లైవ్ వీడియోస్ ఉంటాయి. మీరైతే టెన్షన్ అయితే తీసుకోవద్దండి. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే సో, నేటితో పోల్చుకుంటే దిగుమతి ఏమాత్రం తగ్గలేదు. సో, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశాను. మీరు చూడకపోతే ఒకసారి చూడండి. అంటే మెయిన్ ఛానల్‌లో. సో, ఓవరాల్‌గా లైన్ మొత్తం తీసుకుంటే దిగుమతి టీవీఎస్ లైన్ మాట్లాడుకున్నా పెరిగింది. అలాగే జీపీఆర్ లైన్ మాట్లాడుకున్నా కూడా దిగుమతి పెరిగింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు. మీకు ఈ తక్షణానికి అబ్బోరం కావాల్సింటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నా కాల్ చేయొచ్చు.